ఈరోజు జూన్ 15 జూన్ 15వ తారీఖు 2025 సంవత్సరం ఆదివారం. ఇది సువిశాలమైన ప్రాంగణం, సెయింట్ పీటర్స్ కో కేథడ్రల్. అయితే దీనికి టైటిల్ ఏమని పెడుతున్నానంటే భక్తి చెప్పుల మీద, చిత్తం యేసు మీద అని పెడుతున్నాం. ఎందుకంటే అదిగోండి నా చెయ్యి చూపించండి, నా చేతితో పాటు అక్కడ చెప్పులు పెడుతున్నారు చాలామంది. చూడండి మళ్ళీ నా చెయ్యి పడేటిస్తారు. అదిగోండి ఆ ఖాళీ స్థలంలో కూడా చాలామంది చెప్పులు పెడుతున్నారు. అయితే ఫాదర్ దామాల విజయ్ కుమార్ గారు అక్కడ చెప్పులు స్టాండ్ పెట్టించారు. ఎవరో రూపాయి ఇవ్వసర్లా, అక్కడ మనిషిని కూడా పెట్టారు, టోకెన్లు ఇస్తారు. అక్కడ చెప్పులు పెట్టుకోవడానికి బద్దకించి ఇటు కాకుండా పై భాగంలో కూడా చాలామంది చెప్పులు పెడుతున్నారు. నిర్గమ కాండం 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 3వ అధ్యాయం 5వ వచనం. అదేంటంటే మోషే నీవు దగ్గరికి రావద్దు, నీ చెప్పులు అక్కడ విడు, ఇది పవిత్ర స్థలం అని ఉంది. మరి మన వాళ్ళు బైబిల్ ఎంతవరకు చదువుకున్నారో, దేవుడి మీద ఎంత భక్తి ఉందో కానీ తెలియదు. కానీ చెప్పులు ఫాదర్ దామాల విజయ్ కుమార్ గారు మరీ చెప్పులు స్టాండ్ పెట్టించారు. పైన దాదాపు ఒక 50 ఫ్యాన్లు పెట్టించారు. ఈ లోపల ఒక 25 ఫ్యాన్లు పెట్టించారు. అయినా సరే జనానికి సరిపోతుందో లేదో అనేసి కూలర్లు కూడా పెట్టించారు. ఇంత సౌకర్యం కలిగజేసినా కూడా అందరినీ అనట్లేదండి. అక్కడ చెప్పులు పెట్టేవాడిని, అక్కడ చెప్పులు మళ్ళీ ఇదిగండి ఈ పైకి వెళ్తే అక్కడ కొంతమంది పెడుతున్నారు ఆ మెట్లకి పైన. ఇది ఎంత తప్పండి. మనం ప్రార్థన చేస్తుంటే నాకు ఏంటి దరిద్రం పట్టుకుంది, ఏంటి కలిసి రావట్లేదు అంటుంటాం. కానీ ఇలాంటివి చేయకూడదండి. దేవుని సన్నిధిలో భక్తిగా రావాలి, మన హృదయం దేవుని మీద పెట్టుకుని రావాలి. అంతేగాని ఇక్కడ ఇదంతా చెప్పులు ఎంత నీట్గా ఉంది ఒకసారి చూడండి. అది చెప్పి అదే 10వ నెంబర్ ప్లాట్ఫామ్, దానికి చర్చి మధ్యలో మెయిన్ రోడ్డు ఉందన్నమాట. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం, నా దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం. కీర్తన 48వ వచనం. ఇంకా ముగిస్తున్నాను ఒక మాట చెప్పి. అదేంటంటే మనం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మొన్న విమాన ప్రమాదం జరిగింది. అటు మొన్న ఏమో ఒక నిండు అతని పేరేంటి శామ్యూల్ ఆనంద్ అని ఒక దైవ సేవకురాలి అల్లుడు చనిపోయాడు. కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు. మనం చర్చికి వచ్చాము వెళ్ళాము అని కాదు, ఇది ఎగ్జిబిషన్ కాదు, మనం విహారయాత్రకి వచ్చినట్టు కాదు. ఈ స్థలాన్ని మనం పరిశుద్ధపరిచి ప్రార్థనాపూర్వకంగా కొనసాగితే ఎంతో ఆశీర్వాదం. చాలామంది నాకు దరిద్రం పట్టుకుంది, ఏం కలిసి రావట్లేదండి. మీరు అనడం కాదు, అనుకోవడం కాదు. నా 80 ఏళ్ళ వయసులో నేను చెప్తున్నాను, మీరు చెప్పులు అక్కడ పెట్టాలంటే అక్కడే పెట్టండి. అంతేగాని ఇక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా ఇంకా మీకు మీ చెప్పుల మీదే ధ్యాస ఉంటుంది కానీ దేవుడి మీద ఉండదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఆ ఫాదర్ గారు జనానికి ఇష్టం అనుకూలమైనవి అన్నీ చేస్తున్నారు. ఎవరు విజయ్ కుమార్ ఫాదర్ గారు. అక్కడ మొన్నటి వరకు నేలగా ఉండేది మట్టి, అలాంటిది ఇప్పుడు టైల్స్ వేయించారు. ఇన్ని చేస్తున్నా కూడా జనం ఎక్కడ వేసినా గొంగళి అక్కడే. ఇది మీరు మీ ఇంటికే మీ ప్రార్థనలు వ్యర్థం అయిపోతుంది. ఇది కేవలం చెప్పులు పైన ఇక్కడ పెట్టిన వాళ్ళకే వర్తిస్తుంది. మన వినికిట్లో దేవుడి కొన్ని మాటలు దీవించును కాక దిగినాం. ఈ చర్చిలో నేను అంటే ఇది కొత్త చర్చి. దీని కింద ఒక 5-6 ఏళ్ల క్రితం పాత చర్చి ఉండేది. అది పడగొట్టి ఇది కట్టడం జరిగింది. ఒక రాజమహల్ లాగా కళాత్మకంగా ఉంటుంది పైన. అలాంటిది మరి సద్వినియోగం చేసుకోవాలి. మన కోసం ఇన్ని ఫ్యాన్లు పెట్టించారు, కూలర్లు పెట్టించారు అనేసి. దురదృష్టం ఏంటంటే అలా ఉంది. 8 రోజుల పిల్లోడికి ఉన్నప్పుడు ఇదే చర్చిలో నాకు పేరు పెట్టారు. అదేవిధంగా 1971 సంవత్సరంలో ఇదే చర్చిలో నాకు వివాహం జరిగింది. ఆయన పేరు ఫాదర్ కే జార్జ్. ఇక ముగిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్? గట్టిగా చెప్తున్నా. ప్రదీప్. ఎక్కడ? పూర్ణానందపేట లోకల్. పూర్ణానందపేట. దేవుడు ఆ బిడ్డని అతని కుటుంబాన్ని దీవించును గాక. ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.